నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. చాలా రిస్కీ ఆపరేషన్ సోరే. హలో మాయన్ మచాస్, కింగ్డమ్ విజయ్ దేవరకొండ అన్న ఇస్ బ్యాక్. విజయానికి చాలా ఇయర్స్ తర్వాత ఒక హిట్ పడింది మాయా. మూవీ అయితే చాలా బాగుంది మాయా, నాకైతే చాలా నచ్చింది. విజయానికి మంచి ఫ్యాన్ బేస్ ఉందని తెలుసు గానీ మరీ ఇంతలా ఉన్నారని తెలియదు మాయా. అసలు థియేటర్ లో విజయాన్ని ఎంట్రీకి ఒక ఫ్యాన్ అయితే చేతిలో హారతి పట్టుకున్నాడు. ఆ వీడియోని నేను తీద్దామని చాలా ట్రై చేసా గానీ నాకు కుదరలేదు మాయా. ఈ మూవీకి వస్తే మూవీ అంతా ఇద్దరు బ్రదర్స్ మధ్యలో బాండింగ్ అండ్ ఒక మిషన్ మీద నడుస్తుంది మాయా. ఇంతకన్నా ఏం చెప్పినా అది స్పాయిలర్ అవుతుంది. పదమాయ ఎప్పటిలాగే ఈ మూవీలో కూడా నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కోసం మాట్లాడేసుకుందాం. పాజిటివ్స్ కి వస్తే ఫస్ట్ స్టోరీ, డైరెక్షన్ అండ్ మూవీ సెట్స్ టాప్ నాచ్ ఉన్నాయి. సెకండ్ విజయ్ అన్న లుక్స్ చాలా ఫ్రెష్ గా అండ్ చాలా మంచిగా అనిపించాయి. నెక్స్ట్ విజయ్ అన్న అండ్ సత్యదేవ్ అన్న యాక్టింగ్ అసలు ఈ మూవీకి మెయిన్ అసెట్స్. అసలు స్క్రీన్ లో వాళ్ళిద్దరు యాక్టింగ్ కి అండ్ బాండింగ్ కి మూవీ మనకి ఇంకా ఎక్కేస్తుంది మాయ. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అమ్మ బాబోయ్, మూవీ చూసి బయటకు వచ్చినా సరే మైండ్ లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ రోల్స్ చేసిన వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా డీసెంట్ ఉంది మాయ. ఇక ఇప్పుడు నెగిటివ్స్ కి వస్తే అసలు ఈ మూవీ స్టోరీకి హీరోయిన్ అవసరం లేదనిపించింది నాకు. నేను హీరోయిన్ యాక్టింగ్ కోసం మాట్లాడలేదు మాయా, హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. బట్ ఈ స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ కి అంత స్కోప్ లేనట్టు అనిపించింది నాకు. సెకండ్ హీరో ఎంట్రీలో అంత హైప్ డైరెక్టర్ ఇవ్వలేకపోయాడు అనిపించింది నాకు. హీరో ఎంట్రీ చాలా ప్లెయిన్ గా ఉంది మాయా. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. ఇవి ఈ మూవీలో నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఫైనల్ గా ఈ మూవీ కోసం చెప్పాలంటే బెస్ట్ కమ్బ్యాక్ మూవీ ఫర్ విజయ్ దేవరకొండ. ఈ మూవీకి ఇంత మాయా. జై హింద్. నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. చాలా రిస్కీ ఆపరేషన్ సోరే.